పాత పార్దు రావాలంటే కొత్త దారిలో వెళ్ళాలి. పాత పార్దు రావాలంటే కొత్త దారిలో వెళ్ళాలి. కొత్త దారిలో వెళ్ళాలి. కనిపిస్తే 30 సెకండ్లు కూడా ఆగి చూడాలనుకో. ఆర్చరీ మన దేశంలోనే పుట్టింది అన్న విషయం మనలో 10 మందిలో 9 మందికి కూడా తెలీదు. ఆర్చరీని ఆటగా పరిగణించిన జనాన్ని స్టేడియంకి వచ్చి చూసేలా చేసి టీవీల్లో చూడడానికి ఎదురు చూసేలా చేసిన పార్థు. ఎలాంటి కండిషన్స్ లో అయినా షూట్ చేయగలగడం పార్థు స్పెషాలిటీ, అది కూడా బుల్స్ ఐ. అలాంటి ఆర్చర్ దొరకటం మన అదృష్టం. రేపు జరగబోతున్న ఒలింపిక్ ట్రయల్స్ లో ఫస్ట్ షో పార్థు దేశాన్ని సర్ప్రైజ్ చేయబోతున్నాడు. ఏంటి పార్దు ఇలా వచ్చావు? ఈరోజు నీకు ట్రయల్స్ కదా? ప్యాకెట్ కావాలరా? అప్పుడైపోయినాయా? ప్యాకెట్ కావాలి. సరే నువ్వు కూర్చొని నేను వస్తా. సార్ గంటలో స్టేడియంలో ఉంటా సార్. పార్దు, గుడ్ లక్. ఎరా సిగరెట్? ఈ అమాయకులంతా ఇంతేనారా? ఎవడైతే మోసం చేస్తాడో వాడినే నమ్ముతారు గొర్రెల్లాగా. అవునరా. ఎవరిదిరా ఈ ఫోన్? స్మూత్ ప్లాన్ రా. నేను ఓడిపోవడం ఏంట్రా? దానికి నువ్వు ప్లాన్ చేయడం ఏంట్రా? అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదండి. చెప్పరా, ఏం ప్లాన్ చేసావు? పార్దు పడేదో తాగి వాగుతాడు. పార్దు నీ మీద నేను ప్లాన్ చేయడం ఏంటి పార్దు? రే రాజేష్, వాడికి భయపడేదేంట్రా? అవును, ప్లాన్ చేసాం. ఏం పీక్తావరా? ఊరుకో. ఏం ప్లాన్ చేశారా? పార్దు పార్దు కూర్చుని మాట్లాడుకుందాం. ఏం ప్లాన్ చేసావు? ఏం ప్లాన్ చేశారా? ఐఎమ్ యువర్ ఫ్రెండ్ రా.
పార్దు కామ్ డౌన్ పార్దు, నేను చెప్పేది ఏంట్రా, ప్లీజ్ అండర్స్టాండ్ పార్దు. ఏం ప్లాన్ చేశారా అని? పార్దు అరే నువ్వు ప్లాన్ చేయడం ఏంట్రా? నీ ప్లేస్ నాకిచ్చినోడివి నువ్వు మోసం చేయడం ఏంట్రా? ప్లీజ్ చెప్పరా. అది See? గాడ్ పార్థు ఎక్కడ? పార్థు వేర్ ఆర్ యు? Any player not in time is disqualified. Mr. Pardu is పార్ట్ వచ్చాడు. పార్థు కదండి ఆ దెబ్బలేంటి? మై గాడ్ హీస్ బ్లీడింగ్. పద్దు 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 వాట్ హ్యాపెండ్? పద్దు ఆర్ యు ఓకే? ఐఎమ్ ఫైన్ సార్. డాక్టర్ వద్దు పద్దు. ఐఎమ్ గుడ్. పద్దు ఆర్ యు షూర్? ఐఎమ్ రెడీ. ఓకే యా గెట్ హిస్ కిట్ ఫాస్ట్ ఫాస్ట్. వాట్ హ్యాపెండ్? పార్దు యారో వేరే ప్లేయర్ టార్గెట్ బోర్డులో తగిలింది. పద్దు 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 వాట్ హ్యాపెండ్? పద్దు పద్దు కాల్ ద అంబులెన్స్.
ఎస్ సార్. యా, ఐమ్ ఆల్రెడీ అట్ ద హాస్పిటల్ సార్. ఈస్ గెటింగ్ ట్రీటెడ్ సార్. సార్ జస్ట్ ఎ సెకండ్ సార్. పార్థు స్రోలోకి రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. సార్ యాక్చువల్లీ ఈ స్టిల్ రౌజీ. ఆ బాలు డాక్టర్ వచ్చారా? నేను 20 minutesలో అక్కడ ఉంటాను. వ్యూవర్స్ కు బ్రేకింగ్ న్యూస్. పార్థు కళ్ళు తిరిగి పడిపోయింది. దెబ్బ వల్లనో యాక్సిడెంట్ వల్ల కాదని, అతనికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, దాని ఓవర్ డోస్ వల్లే అన్కాన్షియస్ అయ్యాడని ఇప్పుడే సమాచారం అందింది. ఇది నీ పార్థు విలువ. మీకు తెలుసు, ఆర్చర్ పార్థు హ్యాస్ బీన్ హాస్పిటలైజ్డ్ డ్యూ టు ఏ మైనర్ యాక్సిడెంట్. కీపింగ్ హిస్ ఫిట్నెస్ ఇన్ మైండ్, రేపు జరగబోయే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో మిస్టర్ రాహుల్ విల్ బి రిప్రజెంటింగ్ ద కంట్రీ. సార్, పార్థు మీద డ్రగ్ కన్జంప్షన్ ఎలిగేషన్ ఉందని అతను తప్పిస్తున్నారా? నో, దట్స్ ఏ రూమర్. బోర్డుకి ప్లేయర్ ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. పార్థుకి జరిగిన యాక్సిడెంట్ లో అతని కుడి చెయ్యి రిస్ట్ మీద తగిలిన బలమైన గాయం ఫోర్ ఆర్మ్ మజిల్స్ ని ప్యారలైజ్ చేసేసింది. తన ఫింగర్స్ కూడా ఫోల్డ్ చేయలేడు. దిస్ ఈస్ కాల్డ్ బార్టన్స్ ఫ్రాక్చర్. సో హీ కెనాట్ ప్లే ఇన్ ద నియర్ ఫ్యూచర్. నో మోర్ క్వశ్చన్స్ ప్లీజ్. హే బాలు, కెన్ ఐ కమ్ ఇన్? రా. చాలా మంచి ఆర్చర్ బాలు వీడు. పాపం ఇలా చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. వరల్డ్ ఛాంపియన్షిప్ లో వీడి ప్లేస్ లో నేను వెళ్తున్నా. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. కానీ అసలు డ్రగ్స్ తీసుకోవాల్సిన కర్మ ఏంటి? నువ్వు చూసే వాడు డ్రగ్ తీసుకోవడం? ఆ రూమర్లోని నీ జాల్లోని రెండిట్లోని నిజం లేదు. ఓ అంత బాధపడిపోకు. వాడికి ఎంత పట్టాడంతే లేస్తాడు, గేమ్లోని లైఫ్లోని. ఏ ఆడేంటో నీకు తెలుసుగా. నేను ఓడించిన సంగతి మర్చిపోయావా? టేక్ కేర్. హలో, ఆ నాన్న ఎప్పుడు వస్తున్నారా? ఇప్పుడు రావడం కుదరదు. ఎందుకు? ఎందుకంటే వాడి చెయ్యి విరిగి మంచం మీద ఉన్నాడు. ఇప్పుడు బయట అంతా హాట్ టాపిక్ వీడే. ఇక్కడ నన్ను ఒక్కడనే వదిలేసి వస్తే మీడియా అంతా మీద పడిపోతాడు నాన్న. అయినా నేను ఇంటికి వచ్చి ఏం చేయాలి? కుక్కను ఆడించడం తప్ప. ఉండు. పార్థు, ఏమైందిరా నాకు? ఏ కట్టేంట్రా? ఏళ్ళు ముడుచుకోవట్లేదంటే ఆడుతుంటే మాట్లాడదే. ఏం మాట్లాడాలరా? డ్రగ్స్ తీసుకున్నావు అంటున్నారా? నీ ప్లేస్ వాడెవడో వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్తాడు. అయినా నువ్వు డ్రగ్స్ తీసుకోవడం ఏంట్రా? అది అబద్ధమే కదా? అంటే టీవీలో నీ గురించి చెప్పేది అలా ఎందుకు చేసేవరా? అయినా నీకు డ్రగ్స్ తీసుకుని ఆడే కర్మేంట్రా? కనీసం నువ్వే జీవితం అనుకున్న వాళ్ళకైనా నిజం చెప్పు. చెప్పు. అర్థం. ఎప్పటి నుంచి మీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది? మీ విజయాలకి కారణం మీ తాతయ్య అన్నారు సార్. ఆయన మీకు డ్రగ్స్ అలవాటు చేశారా? పార్థు వదిలేరా నా మాట. అందరూ చూస్తున్నారా? పార్థు బాగోదు. ఏ రితికా, కార్తీ ప్లీజ్. అరే తాతయ్య గురించి మాట్లాడరాడు. ఫోకస్. హెడ్. సార్. గుడ్. సార్, ఐఎమ్ రియలీ సారీ. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఒకసారి నా మాట వినండి సార్. రాహుల్, లెట్స్ గో.
ఏం ప్లాన్ చేసావు రాహుల్? ఎవరికి చెప్తే డ్యామేజ్ జరుగుతుందో వాళ్ళకే చెప్పావు. కరెక్ట్ టైంలో ఆ పార్థుగాడి మీద మీడియాని వాడావు. ఆ డ్రగ్ నా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి రెడ్ కార్పెట్ రా. ఫస్ట్లో ఆకాశంలో ఉన్నట్టే ఉంటుంది, కానీ ఎఫెక్ట్ తెలిసేసరికి పాతాళంలో ఉంటాడు. డెస్టినీ వాడెక్కడైతే లేచాడో అక్కడే పడ్డాడు. అదే నాకు కావాల్సింది. నేనేసిన చాలా సింపుల్ స్కీమ్ రా, కానీ వాడు ఎక్కెళ్ళుకుని వాడు చేయి కూడా పోగొట్టుకున్నాడు. ఇంకా జీవితంలో వాడు పోగొట్టుకోలేడు. నేషనల్స్లో నీ ప్లేస్ని సాక్రిఫైస్ చేసి ఇదంతా నువ్వే స్టార్ట్ చేసావు రాజేష్. సో వాడు ఖచ్చితంగా నీ మాట నమ్ముతాడు. ఇది ఏ డోపింగ్ టెస్ట్లో దొరకదని చెప్పి వాడికి రెగ్యులర్గా అలవాటేలా చెయ్యి. నీ బెట్టింగ్ అప్పుల నుంచి బయటపడడానికి ఇది ఒక్కటే మార్గం. సో నువ్వు బయటపడాలంటే వాడికి ఇది అలవాటు అవ్వాల్సిందే. యువర్ టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ రాజేష్. 2 దినాల్లో పైసలు మొత్తం జమ కాకపోతే నిన్ను నీ ఫ్యామిలీని ఖతం చేస్తా. ఇచ్చేస్తా. ఐ డోంట్ హ్యావ్ ఆల్ డే